నమస్తే. మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామ పంచాయతీలో ఉన్నాం. రాజేశ్వరపురం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి దండా పుల్లయ్య గారు మన దగ్గర ఉన్నారు. గత సర్పంచ్ కూడా సారే. గత 5 సంవత్సరాల క్రితం నుంచి రాజేశ్వరపురం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మంచి చెల్లెలు మొత్తం సారే చూస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు దండా పుల్లయ్య గారే సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు. ఒకసారి మనం పుల్లయ్య గారితో మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార సరళి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. నేను ఈరోజు ఎన్నిక సందర్భంలో ఈ గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు మన రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ గృహ నిర్మాణ శాఖ మంత్రులు వారి ఆదేశానుసారం నేను సర్పంచ్గా నన్ను నియమించడం జరిగింది. నేను ఈ గ్రామంలో పుట్టి పెరిగాను. ఒక రైతు బిడ్డగా ఈరోజు నాకు 80 సంవత్సరాల వయసులో కూడా నిరంతరం ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, పేద ప్రజలకి కావాల్సినటువంటి నీరు, రోడ్లు, కాలువలు ఇవి అన్నీ కూడా నిర్మించాలని, అన్ని కులాల వాళ్ళకి దేవాలయాలు, మసీదులు, చర్చిలు, శ్మశాన వాటికలు ఇవన్నీ కూడా నేను ప్రభుత్వం యొక్క సహకారంతో నేను ఈ గ్రామంలో దాదాపు నేను చెప్పాలంటే ఈ జిల్లాలో ఒక నెంబర్ 1 గ్రామ పంచాయతీగా నేను తీర్చిదిద్దానని నేను ధైర్యంగా చెప్పగలను. అదేవిధంగా ఈ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఉంటే నేను నా వ్యవసాయ భాగం నుంచి నా 10 ఎకరాల పొలం ఎండబెట్టుకొని కూడా సుమారు 20 సంవత్సరాలు ఈ ప్రాంతానికి నేను నీరు ఇచ్చి పేద ప్రజలకి దాహం తీర్చి తాగటానికి, వండుకోవటానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశాను. అదేవిధంగా గ్రామంలో పూర్తిగా రోడ్లన్నీ కూడా బురదమయంగా ఉంటే కూడా ఈనాడు 95% సీసీ రోడ్లు కంప్లీట్ చేశాను. సైడ్ కాలువలు కూడా పూర్తి చేశాను. గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఉన్నటువంటి అన్ని కాలువలు అన్నీ నేను పూర్తి చేస్తాను అనుకుంటున్నాను. అలానే ఈ గ్రామంలో అవసరమైనటువంటి రైతు వేదిక, శ్మశాన వాటిక, ప్రకృతి వనం, నర్సరీ, కబరిస్తాన్, ఇలా మసీద్ అన్నీ కూడా చర్చిలకి నా వంతు సహాయ సహకారాలు ఇవ్వడం జరిగింది. అలానే మన గౌడ సంఘానికి, వాళ్ళకు కావాల్సిన కాటమయ్య దేవాలయానికి, యాదవుల దేవాలయానికి, వాళ్ళ ఆ దేవాలయానికి కూడా నా వంతు వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా వాళ్ళకు కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా వాళ్ళకి నా వెనకుండి నేను వాళ్ళకి సహాయ సహకారాలు అందించాను. అలానే గ్రామస్తులు కూడా ఈనాడు నేను ఏదేమైనా రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయాల పార్టీల సహకారంతో ఊరు గ్రామాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఈనాడు కూడా మీరు ఇవాళ ఈ గ్రామంలో చాలా నీటి ఎద్దడి ఉంది. అలానే చాలామంది పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు, చాలామంది పేదవాళ్ళకి ఇళ్ళు లేవు. ఇటువంటి ఈ మేజర్ సమస్యలు పేదవారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు వారు ఈ పాలేరు కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని తీర్చిదిద్దాలని, అలానే మా గ్రామాన్ని తీర్చిదిద్దుతారని వారు హామీ ఇచ్చారు. అలానే పేద ప్రజలకి ఈనాడు ఎటువంటి ఇల్లు లేక ఉండటానికి, పడుకోవడానికి స్థలం లేకుండా ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను ఇల్లు ఇస్తాను అని చెప్పడం జరిగింది. ఇవాళ మా గ్రామానికి సుమారు 35 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో సుమారు 250 మంది ఇల్లు కావాలని పెట్టుకున్నారు. ఈ 250 మందికి కూడా ఎటువంటి రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో అందరికీ ఇళ్ళు ఇస్తానని ఆయన గారు హామీ ఇవ్వటం జరిగింది. ఆయన కూడా ఈ ఇళ్ళన్నీ ఇస్తారనేది కూడా ఈ గ్రామంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ఆయన గారు హామీని నిలబెట్టుకుంటారని ఆయన మీద విశ్వాసం ఉన్నది. ఆయనకు ఎటువంటి కూడా రాజకీయాలు అనేది కాదు. ఆయనకి రాజకీయాలకు అతీతంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరిక ఉంది. అలానే ఆయన కాన్స్టిట్యున్సీని కూడా బాగా అభివృద్ధి చేయాలని, అలానే మా గ్రామాన్ని ప్రత్యేకంగా చూడాలని ఆయన గారిని ప్రతినిత్యం నేను అడుగుతుంటాను. ఆయన అదేవిధంగా ఈ గ్రామం మీద చాలా సంతోషంగా, హ్యాపీగా ఏది కావాలంటే అది మీకు ఇస్తాను, పేద ప్రజలకు కావాల్సిన సమస్యలు పరిష్కారం చేయటమే నా యొక్క ధ్యేయం అని ఈ విధంగా జరుగుతుంది.
కాబట్టి పేదవాళ్ళకు కావాల్సిన అన్ని సమస్యలు ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఈనాడు దొడ్డు బియ్యం ప్రభుత్వం ఇస్తే ఆ బియ్యాన్ని కేజీ 3 రూపాయలకి 5 రూపాయలు అమ్ముకునేది, 40 రూపాయలు 50 రూపాయలు పెట్టి తెల్ల బియ్యం కొనుక్కోవాల్సి వచ్చేది. అటువంటిది లేకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి వాళ్ళకి కూడా తెల్ల బియ్యం నెంబర్ 1 బియ్యం ఇవ్వటం వలన ఆ బియ్యాన్ని శుభ్రంగా రూపాయి పెట్టి అదనంగా ఖర్చు లేకుండా బ్రహ్మాండంగా కూడా తింటున్నారు. అదేవిధంగా ఈ గ్రామంలో నా ప్రజల సహకారంతో ఈ బ్రహ్మాండమైనటువంటి కూరగాయల సంత ఏర్పాటు చేశాం. ఆ సంతలో చుట్టుపక్కల 10 గ్రామాల కూలీలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు రాత్రిపూట 10 వరకు కూడా వచ్చేసి పొద్దున్న పొలం పనికి పోయి సాయంత్రానికి వచ్చేసి బ్రహ్మాండంగా వాళ్ళు ఈ విధంగా వాళ్ళ యొక్క కావలసినటువంటి కూరగాయలు కానీ ఏమైనా కూడా వాళ్ళు తక్కువ రేటుతోనే ఒక 300 రూపాయలు పెడితే వారం రోజులు కూరగాయలు అనేది వాళ్ళు శుభ్రంగా తింటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈనాడు ఆడకూతుర్లు నా మనవాళ్ళు మనవరాళ్ళు నా బిడ్డలు, ఎందుకంటే నేను పెద్ద వయసుని నేను కూడా వాళ్ళని ఒక తల్లిలాగా చెల్లెళ్ళు అక్కల్లాగా నేను చూస్తూ నా చెల్లెలు అక్కళ్ళు అందరూ కూడా గ్రామంలో సంతోషంగా ఉండాలని, నా ఒక్క కుటుంబమే సంతోషం కాదు, పేద ప్రజలకి సహకారం చేసి పేద ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తే మీరు చూస్తున్నారు. ఇవాళ ఇళ్ళు లేక టార్బాళ్ళు కప్పుకొని ఇంటికి దర్వాజాలు లేని వాళ్ళు గుడిసెలు ఇళ్లలోకి పోయి కుక్కలు పోయి అన్నం తిని వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఆ తలుపు దర్వాజా కూడా డబ్బులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. దీనికి ప్రభుత్వం ఇవాళ ఉచితంగా 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తున్నారు. ఆ 5 లక్షలతోనే కాక అదనంగా 2-3 లక్షల రూపాయలు పెట్టి కూడా పాపం అప్పులు చేసేసి ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఈ గ్రామంలో జనమంతా కూడా అన్ని రాజకీయ పార్టీల యొక్క మహిళలు పెద్దలు చిన్నలు అందరూ కూడా ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా సంతోషంగా ఉన్నారు. దానికి నేను కూడా నా వంతు సహాయ సహకారంగా నేను ఒక రైతు బిడ్డగా నేను ఏదో 1000 కోట్లు లేకపోయినా నాకున్న దాంట్లో ప్రతి కుటుంబానికి ఏదో ఒకటి హాస్పిటల్ కానీ ఉచిత వైద్య శిబిరాలు కానీ ఉచితంగా ఏ ప్రభుత్వ సహకారాలు ఎవరికైనా రేషన్ కార్డులు కానీ వికలాంగులు కానివ్వండి వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా మేము మా గ్రామ పంచాయతీ ద్వారా మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళందరితో కలిసిమెలిసి మీరు ఇవాళ గ్రామంలో ప్రయాణం చేయటం వలన ఈ గ్రామం ఈ జిల్లాలో నెంబర్ 1గా ఉన్నది. దానికి నేను మన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అలానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను వీరందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి, ఈ పేదరికం నిర్మూలన చేయాలా, ప్రతి కుటుంబం కోటీశ్వరులను చేయాలని డాక్రా గ్రూపులు పెట్టి వాళ్ళకి లక్షల రుణాలు ఇప్పించి రకరకాలైనటువంటి డబ్బులు పెట్టి డాక్రా గ్రూపుల నుంచి అప్పులు ఇప్పించి వాళ్ళని అప్పులు కూడా ఉచితంగా కొంతమందికి సహాయం చేసి కొంతమందికి మనకి వాళ్ళకి ఏ వృత్తిలోనైతే ఆదాయం కలుగుతుందో అటువంటి వృత్తుల్ని నేర్పించి ఉచితంగా వాళ్ళందరినీ కూడా లక్షాధికారులను చేస్తూ ఇవాళ మహిళలందరినీ కూడా రకరకాలైనటువంటి టీ క్యాంటీన్లు భోజనం క్యాంటీన్లు మరి కుట్టు మిషన్స్ ఇటువంటి చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు వారు మరి అలా రాష్ట్ర ప్రభుత్వం రాత్రింబగుళ్ళు కూడా పేద ప్రజల కోసం నిరంతరం కష్టపడి వారు పేద ప్రజల్ని పైకి తీసుకురావాలని కూడు గుడ్డ నీడ ఈ 3 కూడా ప్రధానం కాబట్టి ఈ 3 కూడా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ముందు కాలంలో ఈ గ్రామాలకి మన శ్రీనివాసరెడ్డి గారు అన్నీ కూడా పేద ప్రజలకు సహకారం చేస్తారని నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా ఇది 3వసారి నిలబట్టడం జరిగింది. 2 పర్యాలు అయినని ఈ 3వ పర్యాయం కూడా ప్రజల నోటి వాక్కు పేదవాళ్ళ నోటి వాక్కుతో ఇవాళ నేను సర్పంచ్గా గెలిచి నేను వారికి అన్ని విషయాల్లో సహకారాలు వైద్యం ఆర్థికంగా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా నేను వారి కుటుంబాల్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఉండి నేను నా ప్రమాణంగా వారికి సేవ చేస్తానని నేను నిలబడ్డాను. పేద ప్రజలందరూ కూడా ఇవాళ ఊరంతా కూడా ఒక పుల్లయ్య గారు గెలిస్తే ఈ గ్రామం బాగుపడుద్దని వారు ఏ సమస్య ఉన్నా కూడా వారు ఎక్కడున్నా కూడా ఎవరికి ఇబ్బంది అయినా కూడా ఎటువంటి సమస్య లేకుండా చూస్తున్నారు. కాబట్టి
పుల్లయ్య గారే గెలవాలా, పుల్లయ్య గారే ఈ అన్ని పనులు చేయాలని ఈ గ్రామంలో ఒక 100 సంవత్సరాల నుంచి కార్తీక భవనం కొన్ని భారీ ఎత్తున 4-5 రోజులు కార్యక్రమాలు, ఎడ్ల పందాలు, అమ్మాయిలు కబడ్డీ పోటీలు, జెంట్స్ కబడ్డీ, వాలీబాల్, ఇటువంటి అన్నీ కూడా సంస్కృత కార్యక్రమాలు మేము ఈ గ్రామస్తులందరూ సహకారంతో, రాజకీయాలు ఉన్నా కూడా అందరూ కలిసిమెలిసి ఈ గ్రామాన్ని బ్రహ్మాండంగా చేసి ఈ ఖమ్మం జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎడ్ల పందాల వాళ్ళు వచ్చేసి ఈ గ్రామంలో ఈ రైతులందరూ ఎంత అభిమానంగా ఉంటారని, అలానే మహిళా కబడ్డీ అమ్మాయిలు కూడా నేషనల్ ప్లేయర్స్ వచ్చి ఇక్కడ పల్లెటూరులో నేషనల్ ప్లేయర్స్ ఒక సిటీలో టౌన్లోనే ఆడటం కాదు, పల్లెటూళ్ళలో మా యొక్క ప్రతిభ చూడాలని వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఒరిస్సా, చింతూరు నుంచి ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మాయిలు వచ్చేసి వారం రోజులు కూడా ఈ పల్లెటూళ్ళలో సౌకర్యాలు లేకపోయినా కూడా మా రైతుల్లో మా చెల్లెళ్ళు అమ్మలు వాళ్ళకి వసతి కల్పించి వాళ్ళ బిడ్డల్లాగా ఎన్నడైతే వచ్చారో మళ్ళీ పోయేవారు కూడా వాళ్ళ బిడ్డల్లాగా వాళ్ళు ఉంచుకునే వాడిని ఇంట్లో ఒక రక్షణ. ఎందుకంటే పల్లెటూరులో లాడ్జీలు ఉండవు, అన్నాలు ఉండవు. మేము అందరికి కూడా ఉన్నంతకాలం ఉదయం టిఫిన్లు, భోజనాలు, రాను పోను సౌకర్యాలు అవన్నీ చేసుకొచ్చి కూడా ఒక పల్లెటూరులో ఒక మహిళా కబడ్డీలు ఆడటం అంటే అది ఎక్కడో ఒక టౌన్లో సిటీలో అటువంటి ఆడే నేషనల్ ప్లేయర్స్ వాటికి అన్ని సకల సౌకర్యాలు ఏర్పరిచి మేము ఒక గ్రామాన్ని ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా మనం ఇద్దాం. అలానే మహిళలు బహిర్భూమి మీదకి పోవాలి అంటే ఒక లెట్రిన్ బాత్రూమ్ లేక నీళ్లు లేకుండా ఉంటే మేము సుమారు ఈ గ్రామంలో గతంలో 2000 రూపాయలకి ఒక లెట్రిన్ బాత్రూమ్ సుమారు నేను 400 లెట్రిన్లు కట్టించాను పేదవాళ్ళకి. నీ పార్టీలకు అతీతంగా కట్టించి ఈనాడు నేను ప్రజలకి సహాయం చేస్తూ వారి యొక్క ఈనాడు నాకు 80 సంవత్సరాల వయసులో నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నానంటే ఈ గ్రామంలో ఉన్న మహిళలు, పిల్లలు, వృద్ధులు అందరూ వాళ్ళ దీవెన వల్ల నేను ఎంత ఆరోగ్యంగా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటలకి నేను సేవ చేస్తే వాళ్ళ మహిళలు చూపించే ఆదరణ, ప్రేమ నన్ను ఇంకా ఉత్సాహవంతుగా ఇంకా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి నాన్న నువ్వు అని వారందరూ కూడా నన్ను ముందుకు తీసుకెళ్తూ మీరు గెలవాలా, ఈ గ్రామం బాగుపడాలా అని వాళ్ళు చెప్పడం నన్ను నా గెలుపు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న పెద్దలు, ఇక్కడ ఉన్న రైతులు అందరూ కూడా నా శ్రేయస్సు కోరి నన్ను గెలిపిస్తారనే విశ్వాసం నాకుంది, మా మహిళలందరికీ ఉంది, మా వృద్ధులకి అందరికీ కూడా ఉన్నది. కాబట్టి వారి నోటి వాక్కునే గెలిస్తే నేను 5 సంవత్సరాలకి రాజకీయాలకు అతీతంగా అందరికీ కూడా నేను సేవ చేసి నేను మళ్ళా వాళ్ళ దీవెనగా నేను ఇంకా ఆరోగ్యంగా ఉండి ఇంకా 100 సంవత్సరాలు ఉండి మళ్ళీ కూడా నేను గ్రామానికి నేను సేవ చేయాలని నా ఆఖరి రక్తపుతి బొట్టున్నంత వరకు కూడా ఈ గ్రామం బాగుపడాలని రాత్రిపూట పడుకున్న తెల్లవారే వరకు ఈ గ్రామంలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా, ఏ రైతుకు ఇబ్బంది ఉన్నా, ఎవరికైనా ప్రభుత్వ అధికారులు కూడా మా గ్రామం అంటే ప్రత్యేకమైన అటువంటి అభిమానం. ఎందుకంటే ఇది పెద్ద గ్రామ పంచాయతీ, గతంలో నుంచి ఒక మంచి పేరు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అని అధికారులు కూడా మా గ్రామానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చి ఈ గ్రామానికి కావాల్సినటువంటి అన్ని ప్రభుత్వ పథకాలు కూడా వారు నిరంతరం శ్రమిస్తూ కలెక్టర్ గారు కూడా ఏదంటే అది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు కూడా నిరంతరం ఈ గ్రామానికి సేవ చేస్తూ పేద ప్రజలను కలెక్టర్ గారు కూడా మంచిగా దీవిస్తూ ఆయన గారు రాత్రింబగలు కలెక్టర్ గారు కూడా మరి పనులు చేస్తున్నారు. రైతులకి పాస్ పుస్తకాలు గతంలో మరి ధరణి పుస్తకాలు ఇవ్వడం వలన కొంతమంది ఒకళ్ళ భూమి ఒకళ్ళకి ఎక్కడం, భూములు ఉన్న వాళ్ళకి పాస్ పుస్తకాలు లేవు, పాస్ పుస్తకాలు ఉన్న వాళ్ళకి భూములు లేవు. ఇటువంటి పెద్ద రైతుల సమస్య, పేదవాళ్ళ సమస్య ఇవాళ మన తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, శ్రీనివాసరెడ్డి గారు మన వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ మంత్రి ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఈ భూభారతిలో మన ధరణిలో ఉన్నటువంటి సమస్యల్ని, దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏమాత్రం ఎవరికి భూమి ఎవరికి హక్కు ఉన్నదో మార్చకుండా ఉన్నటువంటి ధరణిలో ఉన్న లోపాలను మార్చి భూభారతి అనే చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ భూమి ఉన్నది హక్కు లేకుండా ఉన్న పేదవాళ్ళకి ఎంతోమందికి మన రైతు బీమా, రైతు బంధు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుంది. మరి కొంతమందికి
వాళ్ళకి రైతు బీమా ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలు పొందలేకపోతున్నారు. కాబట్టి దాన్ని మన రెవెన్యూ మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 2 సంవత్సరాలు శ్రమ చేసి ఇవాళ భూభారతి తీసుకొచ్చి మన పేద రైతులందరికీ కూడా దీన్ని ఎవరికైతే భూమి ఉన్నారో వాళ్ళకి హక్కులు కల్పించాలని ప్రభుత్వం వారు ఎంతో రాత్రి మగుళ్ళు వాళ్ళ కుటుంబాలను కూడా వాళ్ళు పట్టించుకోకుండా నిరంతరం ప్రజాసేవే మా ఉద్దేశం అనేది ఉన్నటువంటి మన అందరూ మంత్రివర్యులు, అసెంబ్లీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు కూడా దీన్ని మంచి పేదవాళ్ళు మంచుకుండాలని ఇలా ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు అందరి సహకారంతో ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలు ఈ గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానన్న నమ్మకం గతంలో కూడా ఉన్నది. కాబట్టి నాకు ప్రచారానికి ఎక్కువ నేను విలువివ్వను. అది ప్రచారం అభివృద్ధి చేసిందనేది గ్రామంలో ఉన్నటువంటి మహిళలు గ్రామస్తులు ఉండాలి. కానీ ప్రచారంతో నేను బయట ఏదో చేసుకొని నాకు ఈ పొగడతలు ఇవన్నీ ఇష్టం లేదు. పని ఏదైనా అంటే చేసి చూపించాలా. ఇవాళ నేను చేసినటువంటి పనులు కూడా ఎక్కడ కూడా లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం ఇచ్చిన దానికంటే అదనంగా 1 లక్ష 2 లక్షల్లో ప్రతి రోడ్డులో చేసి ప్రతి ఇంటికి కూడా సౌకర్యం చేస్తాను. ఇవాళ ప్రధానంగా ఇవాళ ఈ గ్రామంలో సుమారు 300 మంది ఇల్లు లేక వాళ్ళకి కొంతమందికి ఇళ్ల స్థలం కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు బిల్డింగ్లు 5 లక్షలు ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇళ్ల స్థలం కూడా లేకుండా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళకు కూడా ప్రభుత్వం తర్వాత స్థలాలు సేకరించి పేదవారికి ఇల్లు కట్టిస్తామని హామీ ఇవ్వటం జరుగుతుంది. మనకి ఈనాడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నమాట వాస్తవం. ఈ 3 సంవత్సరాల్లో కూడా పూర్తిగా వాళ్ళందరికీ పేదవారికి న్యాయం చేస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంటూ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గ్రామంలో నేను చేసిన మీకు ఒక 5 పైసలు ఉంటే సమయాభావం చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని ఇంకా చాలా చేసినవి ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు చూడండి. వాళ్ళ నీళ్ళు లేవంటే 20 సంవత్సరాలు ఇవాళ నాకున్న 10 ఎకరాల పొలాన్ని ఎండబెట్టుకొని సంవత్సరానికి 400 టన్నులు అంటే 12 లక్షల రూపాయల ఆదాయం వచ్చే బావి. దాన్ని అక్కడి నుంచి పైప్ లైన్లు వేసి కాకుండా పశువులకి తొట్లు కట్టించి నీళ్ళలో వదలటం జరిగింది. ఇవాళ శ్మశాన వాటికి చేసామంటే ఒక పెద్ద బావి, ఎకరం 5 గుంటల భూమి, రైతు వేదిక